14 ఏళ్ల తర్వాత మొదటిసారిగా శాంసంగ్ను అధిగమించిన యాపిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ సెల్లర్గా నిలిచింది. యాపిల్ ఆల్ టైమ్ హై మార్కెట్ షేర్ను చేరుకోవడంతో పాటు పరిశ్రమలో అగ్రస్థానానికి చేరింది. అదే సమయంలో శాంసంగ్ అగ్రస్థానం పతనమైంది. వరల్డ్ టాప్ బ్రాండ్ యాపిల్ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. సుదీర్ఘ కాలం తర్వాత గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మొట్టమొదటిసారిగా నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం మార్కెట్లో 20% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రీమియం డివైస్లకు పెరుగుతున్న ట్రెండ్ దీనికి కారణమని చెప్పొచ్చు. ఈ కఠినమైన మార్కెట్లో స్టాండ్ అవుట్ పర్ఫార్మర్ గా యాపిల్ నిలిచింది. మొత్తం క్షీణత ఉన్నప్పటికీ గత సంవత్సరానికి సానుకూల వృద్ధిని కనబరిచింది. తొలిసారిగా యాపిల్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి ఏటా సానుకూల వృద్ధిని కనబరిచే టాప్ 3లోని ఏకైక ప్లేయర్ యాపిల్ మాత్రమే కాదు. చైనాలో అతిపెద్ద మార్కెట్ అయిన హువావే నుంచి పెరిగిన నియంత్రణ సవాళ్లు, పునరుద్ధరించిన పోటీ ఉన్నప్పటికీ ఇవన్నీ యాపిల్ విజయానికి దోహదపడ్డాయనే చెప్పాలి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2023లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఫోన్ షిప్మెంట్లలో 3.2% తగ్గుదల ఉంది. 4వ త్రైమాసికంలో మునుపటి అంచనాలను మించి 8.5% వృద్ధి సాధించింది. ఇప్పుడు మార్కెట్లో 20%కి పైగా ఉన్న హై ఎండ్ ఫోన్లకు పెరుగుతున్న జనాదరణకు యాపిల్ మరింత విజయాన్ని అందించిందని నిపుణులు చెబుతున్నారు. కాగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో యాపిల్ నెంబర్ 1గా నిలవడంతో శాంసంగ్ అగ్రస్థానం పతనమైంది. మరోవైపు వివిధ కంపెనీలు సైతం అగ్రస్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ ల్యాండ్స్కేప్ను రూపొందించే కొత్త ఆవిష్కరణలు రానున్నాయి.